2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉంటారు. 18వ తారీఖు నుంచి శుక్రుడు లగ్నంలోకి వస్తారు కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు తన స్వస్థానంలోకి రాబోతున్నారు కాబట్టి మీకు ధనపరంగా కూడాను మీకు విశేషమైన లాభం అంటూ చూడబోతున్నారు. బుధుడు లాభస్థానంలో నీచబడి ఉన్నారు 10వ తారీఖు వరకు. 12వ తారీఖు నుంచి మీకు బుధుడు కూడా మేషరాశికి వస్తారు కాబట్టి మీరు ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం మే 13వ తారీఖు నుంచి మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీకు. మే 19 నుంచి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు మంచి సంబంధం కూడా ఖాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కెరియర్ పరంగా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ లగ్నానికి పరమయోగ కారకుడు శని, అలాంటి శని 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి, మరియు మీ లగ్నంలో సూర్యుడు, శుక్రుడు, అలాగే గురువు, ఇన్ని గ్రహాలు ఉండటం మూలంగా మీకు విశేషమైన ధనలాభం అంటూ చూస్తారు. మరియు కెరీర్ పరంగా కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.